తమిళ హీరో డిఎండికే అధినేత విజయకాంత్ కన్నుమూశారు. ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయనను చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో ఈరోజు ఉదయం చేర్పించారు. అక్కడ నిర్వహించిన టెస్టుల్లో ఆయనకు కరోనా పాజిటివ్గా తేలింది. విజయకాంత్ శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయనకు వెంటిలేటర్పై చికిత్స అందించారు. తమిళ హీరో డిఎండికే అధినేత విజయకాంత్ మృతి చెందారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయనను చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ నిర్వహించిన టెస్టుల్లో కరోనా పాజిటివ్గా తేలింది. విజయకాంత్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆయనకు వెంటిలేటర్పై చికిత్స అందించారు. అయితే చికిత్స అందిస్తున్న సమయంలోనే ఆయన చనిపోయారు. విజయకాంత్ చనిపోయిన విషయాన్ని తమిళనాడు హెల్త్ సెక్రటరీ అధికారికంగా ధృవీకరించారు. ఇక మరోవైపు విజయకాంత్ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా మియోట్ ఆసుపత్రి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. తమిళ హీరో డిఎండికే అధినేత విజయకాంత్ మృతి చెందారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయనను చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ నిర్వహించిన టెస్టుల్లో ఆయనకు కరోనా పాజిటివ్గా తేలింది. అయితే ప్రస్తుతం విజయకాంత్ కన్ను మూసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, ఏడాది కాలంగా అత్యంత అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి విజయకాంత్ ఇక లేరు అని చెప్పి తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఆయన గత 15 రోజుల కిందట ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన భార్య ప్రేమలత కూడా ఆయన ఆరోగ్యంగా ఉన్నారు అని కూడా చెప్పడం జరిగింది. అయితే గత 3 రోజుల కిందట నుంచి ఆయనకి మళ్ళీ అనారోగ్యం పాల్కావడము, ఆ తర్వాత తాజాగా J1N1 యొక్క వేరియంట్ ఏదైతే ఉందో, కరోనా వేరియంట్ ఉందో, అది కూడా ఆయనకి అటాక్ కావడంతో మళ్ళా మొన్న రాత్రి ఆసుపత్రికి తీసుకొని వచ్చారు. అయితే మొన్న రాత్రి కదా పూర్తి స్థాయిలో ఆయనకి ఆరోగ్యం బాగుపడాలని చెప్పి చికిత్స చేసినా కానీ మియాట్ ఆసుపత్రి వైద్యులంతా కూడా విఫలమయ్యారని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన దేహంలో కూడా ఇప్పటికే క్షీణించిపోయాయి. తర్వాత ఆయనకు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొని ఉండడంతో ఆయనకి వెంటిలేటర్ పైన ఈ రోజు ఉదయం నుంచి కూడా చికిత్స ఇవ్వడం ప్రారంభించారు. అయితే కాసేపటి కిందట, కరెక్ట్ ఒక 10 నిమిషాల కిందట తమిళనాడు ప్రభుత్వము అలాగే మియాట్ ఆసుపత్రి వర్గాలు కూడా స్పష్టంగా ప్రకటించాయి విజయకాంత్ ఇక లేడు అని. దేశీయ మరపక్కు ద్రవిడ కలగం అని చెప్పి దాదాపు 2005లో రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఆయన గౌండర్ నాయుడు సామాజిక వర్గానికి చెందినటువంటి విజయకాంత్ పూర్తి స్థాయిలో లేరని చెప్పినటువంటి డాక్టర్ల ప్రకటన, ప్రభుత్వ ప్రకటనతో అభిమానులంతా కూడా సుఖతప్తంగా ఉన్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. మియాట్ ఆసుపత్రిలో ఆయన యొక్క మృతదేహాన్ని ఉంచారు. అయితే ఆయన చనిపోయి దాదాపు అరగంట కిందట అయినా కానీ ప్రభుత్వం కొన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక మాస్ హీరోగా వచ్చి తర్వాత రాజకీయాల్లో వచ్చి 36 సీట్లు పైగా జయలలితతో పాటు కూటమి కట్టి గెలిచినటువంటి విజయకాంత్ గతంలో ఇచ్చేశారు. అయితే గత ఎన్నికల నుంచి మాత్రమే ఆయన రాజకీయాలకి దూరంగా ఉన్నారు. దాంతో పాటు అనారోగ్యం కూడా కావడంతో కూడా ఒక పూర్తి స్థాయి రాజకీయ చిత్రానికి అయితే దూరంగా ఉన్నారు. సినిమాల్లో కూడా ఆయన నటించి దాదాపు ఇప్పటికే దశాబ్ద కాలం నడిచింది. సో ఓవరాల్ గా చూస్తే తమిళనాడులో అత్యంత మాస్ హీరోగా ఉన్నటువంటి హీరో విజయకాంత్ సినిమా హీరోగా సక్సెస్ అయ్యారు. అయితే రాజకీయంగా అత్యధికంగా ఆయన 32 సీట్లు గెలిచి మళ్ళా తర్వాత జయలలిత విభేదించి వచ్చిన తర్వాత కూడా అంతే స్థాయిలో రాజకీయాలకు కూడా దూరమైనటువంటి పరిస్థితి ఉంది. సో తమిళనాడులో ఈ మధ్య కాలంలో మాత్రం ఒక పాపులర్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చనిపోయిన తర్వాత తమిళనాడులో మాత్రం ఈయన మృతి మాత్రం అభిమానులు అనేకమైనటువంటి ఒక బాధను, ఆ తర్వాత ఆవేదన కూడా కలిగిస్తున్నటువంటి దృశ్యం మియాట్ ఆసుపత్రి దగ్గర నెలకొని ఉంది. భోగి, సో ప్రస్తుతం మియోట్ ఆసుపత్రి సిచ్యువేషన్ ఏంటి? అక్కడ భద్రతను కూడా పెంచినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆసుపత్రికి ఎవరెవరు చేరుకుంటున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ దినకర్. గత 3 రోజులుగా ఆయనకు సంబంధించినటువంటి ఆరోగ్యం బాగలేదని చెప్పి తమిళనాడు సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నప్పటికీ కూడా మియాట్ ఆసుపత్రి వైద్యులు ఆయనకు సంబంధించినటువంటి ఆసుపత్రి అదే. అక్కడ వైద్యులు పూర్తి స్థాయిలో ఆయన ఇప్పటికీ దాదాపు 3 సార్లు ఆయన అదే ఆసుపత్రిలో చికిత్స తీసుకొని బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొన్న రాత్రి జాయిన్ చేసినప్పుడు కూడా తిరిగి వస్తారని చెప్పి ఆయన కుటుంబ సభ్యులు చెప్పినా కానీ పూర్తి స్థాయిలో ఒక ఆరోగ్యం క్షీణించడంతో ఆయనకు వెంటిలేటర్ పైన ఈ రోజు తెల్లవారుజామున 12 గంటల నుంచి పెట్టారు. దాదాపు ఉదయం 7:30-8 గంటల ప్రాంతంలో మృతి చెందారు. సో ప్రస్తుతం మన ఆసుపత్రి వద్ద దృశ్యాలు చూస్తున్నాం. అక్కడ భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయకాంత్ ఒక మాస్ హీరో. అక్కడ విజయకాంత్ ఒక దాదాపు మనకి ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీలతో పోలిస్తే ఒక బాలకృష్ణ లాంటి మాస్ ఇమేజ్ ఉన్నటువంటి నటుడు ఆయన. తెలుగు మూలాలు కలిగి ఉన్నా కానీ తమిళనాడు కోసం ప్రాణం అర్పించే విధంగా ఆయన తీసినటువంటి సినిమాలు కావచ్చు, తర్వాత పార్టీకి సంబంధించి అజెండా అంటే కూడా తమిళ రాజకీయాల చుట్టూ, తమిళ ప్రజల సంక్షేమం చుట్టూ ఉన్నటువంటి పార్టీగా దేశీయ మరపక్కు ద్రవిడ కలగం DMDK అనే పార్టీని ఏర్పాటు చేశారు. కెప్టెన్ అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా బాగా
పాపులర్ అయ్యారు. అప్పుడు వీరప్పన్ చరిత్రకు ఆధారంగా తీసినటువంటి సినిమాగా చెప్పడం నేపథ్యంలో అటు తెలుగు వాళ్ళకి ఇటు తమిళనాడు కూడా కొద్దిగా బాగా పాపులర్ అయినటువంటి హీరో కనుక ఆయన యొక్క అంత్యక్రియలకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం, స్టాలిన్ ప్రభుత్వం కూడా ఘనంగా చేయాలనేటువంటి భావిస్తుంది. అందులో భాగంగా అభిమానులంతా కూడా అక్కడికి చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో మియాట్ ఆసుపత్రి ముందర మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో ఆయన మృతదేహాన్ని 9:30 నుంచి 10 గంటల ప్రాంతంలో ఆయన ఇంటికి తరలిస్తారు. ఆయన ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు, ఆ తర్వాత నెక్స్ట్ తమిళ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా వచ్చిన తర్వాత ఎప్పుడు అంత్యక్రియలు చేస్తారనేది కాసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ దినకర్. తమిళ హీరో డిఎండికే అధినేత విజయకాంత్ మృతి చెందారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయనను చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ నిర్వహించిన టెస్టుల్లో కరోనా పాజిటివ్గా ఆయనకు తేలింది. ఇక విజయకాంత్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆయనకు వెంటిలేటర్పై చికిత్స అందించారు. అయితే చికిత్స అందిస్తున్న సమయంలోనే ఆయన చనిపోయారు. ఇక విజయకాంత్ చనిపోయిన విషయాన్ని తమిళనాడు హెల్త్ సెక్రటరీ అధికారికంగా ధృవీకరించారు. మరోవైపు విజయకాంత్ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తీక్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కార్తీక్. రైట్ భోగి, గత కొద్ది రోజులుగా కూడా తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్నటువంటి విజయకాంత్ మృతి చెందారు. అది కొద్దిసేపటి క్రితమే అధికారికంగా కూడా తమిళనాడు ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితి. ఒక ప్రముఖ హీరోగా చెప్పుకోవాలి. డిఎండికే పార్టీ స్థాపించిన తర్వాత ప్రజలకు కూడా సేవ చేయాలని చెప్పి విజయకాంత్ రాజకీయాల్లోకి రావడం కూడా జరిగింది. అటు తర్వాతే ఆయన అనారోగ్యం అనేది కూడా క్షీణిస్తూ వచ్చిందని చెప్పుకోవాలి. అయితే అంతకు ముందు మాత్రం కెప్టెన్ సినిమాతో మనకు అందరికీ కూడా సుపరిచితుడని చెప్పుకోవాలి. అత్యంత జనాదరణ పొందినటువంటి హీరోల్లో విజయకాంత్ కూడా ఒకరున్నారని చెప్పుకోవాలి. సో అటువంటి పరిస్థితుల్లో ఆయనకు వేలాది మందిగా, లక్షలాది మందిగా అభిమానుల సంఘాలు ఉన్నాయి. అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. అయితే గత కొన్నేళ్లుగా కూడా దాదాపు 6 ఏళ్లుగా కూడా ఆయన ఆరోగ్యం అనేది అత్యంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన నడుస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లోనే గత కొన్ని రోజులుగా కూడా 2 నెలల క్రితం కూడా అనారోగ్యం కారణంగా ఆయన ఏదైతే మియాట్ హాస్పిటల్లోనే చేరడం కూడా జరిగింది. అక్కడే ఆయన చికిత్స పొందారు. అయితే సరిగ్గా ఒక 10-15 రోజుల క్రితమే ఆయన డిశ్చార్జ్ అయ్యి బయటకు రావడం కూడా జరిగింది. అయితే అకస్మాత్తుగా నిన్న తెల్లవారుజామున మరొకసారి ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో తిరిగి ఆయన్ను ఏదైతే మియాట్ హాస్పిటల్ కూడా తరలించడం కూడా జరిగింది. ఇక అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. అయితే శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందులు తలెత్తడంతో వెంటిలేటర్ ద్వారానే ఆయనకు చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే ఆయన కొద్దిసేపటి క్రితం మృతి చెందినట్టుగా కూడా తమిళనాడు ఆరోగ్య శాఖ అనేది కూడా ప్రకటించడం కూడా జరిగిందని చెప్పుకోవాలి. అయితే దీనికి కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. అయితే ఈ రోజున దాదాపు 10 నుంచి 11:30 గంటల ప్రాంతంలో నేరుగా ఆయన భౌతికాయాన్ని ఇంటికి తీసుకురాబోతున్నారు. వచ్చిన తర్వాత సినీ ప్రముఖులందరూ కూడా ఆయన్ను ఏదైతే నివాళులర్పించిన తర్వాత ఎన్ని గంటలకు అంత్యక్రియలు అనే దాని మీద కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతానికి మియాట్ హాస్పిటల్ వద్ద మాత్రం భారీ భద్రత అనేది ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా చేరుకుంటున్నారు. 2006లో ఆయన తొలిసారిగా ఎమ్మెల్యేగా కూడా గెలవడం కూడా జరిగింది. 2005లో సెప్టెంబర్ 14న ఆయన డిఎండికే పార్టీ స్థాపించడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు. ఏదైతే జయలలితతో కలిసి పోటీ చేయడం కానీ దాని తర్వాత పరిస్థితులు కానీ అన్నింటినీ కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. స్వచ్ఛంగా ద్రావిడ రాజకీయాలను వంట పెట్టుకున్నటువంటి నేతల్లో ఈయన కూడా ఒకరిగా కూడా చెప్పుకోవాలి. అయితే ఎస్పీ బాలు మృతి తర్వాత ఒక పెద్ద ఏదైతే నటుడిని కోల్పోవడం మాత్రం సినీ ఇండస్ట్రీ కూడా తీవ్ర ఆవేదనకు లోనవుతుందని చెప్పుకోవాలి. అయితే విజయకాంత్ కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం ఆసుపత్రి వద్దే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మరి కాసేపట్లోనే విజయకాంత్ ని ఎక్కడికి తరలిస్తారు, దాని తర్వాత జరగాల్సినటువంటి కార్యాల మీద కూడా ఒక క్లారిటీ అయితే కుటుంబ సభ్యులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ కార్తీక్. విజయకాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్ స్వామి. 1952 ఆగస్టు 25న ఆయన జన్మించారు. తమిళ సినిమాల్లో కెప్టెన్గా నిలిచారు విజయకాంత్. తమిళనాడులోని అత్యంత పాపులారిటీ కలిగిన మాస్ యాక్టర్స్లో ఒకరు విజయకాంత్. ఇక విజయకాంత్ నటుడు, నిర్మాత, దర్శకుడిగా విజయవంతంగా బాధ్యతలు నిర్వహించారు. అలాగే డిఎండికే రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడిగాను బాధ్యతలు నిర్వర్తించారు విజయకాంత్. విరుదాచలం, రిషివండియం నియోజకవర్గాల నుంచి వరుసగా 2 సార్లు శాసనసభ సభ్యునిగా పనిచేశారు కెప్టెన్.
2006లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపు సాధించారు విజయకాంత్. తమిళ హీరో డిఎండికే అధినేత విజయకాంత్ మృతి చెందారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయనను చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ నిర్వహించిన టెస్టుల్లో కరోనా పాజిటివ్గా తేలింది. విజయకాంత్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆయనకు వెంటిలేటర్పై చికిత్స అందించారు. అయితే చికిత్స అందిస్తున్న సమయంలోనే ఆయన చనిపోయారు. విజయకాంత్ చనిపోయిన విషయాన్ని తమిళనాడు హెల్త్ సెక్రటరీ అధికారికంగా ధృవీకరించారు. మరోవైపు విజయకాంత్ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా మియోట్ ఆసుపత్రి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.